ఎక్కడైతే చూస్తున్నామో ఇక్కడే డి శ్రీనివాస్ మృతదేహాన్ని ఉంచడం జరిగింది. ధర్మపురి అరవింద్ ఇక్కడికి రాబోతున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత సుమారు ఈరోజు మధ్యాహ్నం తర్వాత నిజామాబాద్ తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులు ఆలోచిస్తున్నారు. కానీ ధర్మపురి అరవింద్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని కుటుంబ సభ్యులు అయితే అంటున్నారు. ఇప్పుడే మరి కొద్ది క్షణాల క్రితమే డిఎస్ మృతదేహాన్ని ఇంట్లో ఉన్న ఎమ్మెల్యే కాలనీలో ఉన్న తన నివాసానికి తీసుకురావడం జరిగింది. కుటుంబ సభ్యులు కొంతమంది బంధువులు ఇక్కడే ఉన్నారు. డిఎస్ కొడుకు ఎవరైతే ఉన్నారో ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లో లేరు. ఇక్కడికి రావాల్సిన సిచ్యువేషన్ ఉంది. ధర్మపురి సంజయ్ కూడా రావాల్సి ఉంది. సో ప్రస్తుతానికైతే ఇంట్లో ఉన్న సిచ్యువేషన్ తీస్తున్నారు. ధర్మపురి శ్రీనివాస్ మృతదేహానికి సంబంధించిన విజువల్స్ మనము చూస్తున్నాము. ఇక్కడే ధర్మపురి శ్రీనివాస్ నివాసం ఇదే. ఇక్కడే తాను ఉంటున్నారు. పై ఫ్లోర్లో తనకు రూమ్ ఉంది. ఆ రూమ్లో ఉంటున్నారు. ధర్మపురి శ్రీనివాస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో చాలా ముఖ్యమైన నేతగా చెప్పుకుంటారు. ఇటు స్టేట్ పాలిటిక్స్లో దాంతోపాటు కూడా సెంట్రల్లో కూడా మంచి పట్టున్న నేత ధర్మపురి శ్రీనివాస్. నిజామాబాద్ కార్పొరేషన్కి మొదటి మేయర్గా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యాడు డిఎస్ పెద్ద కుమారుడు సంజయ్. అలాగే 2019 నుంచి నిజామాబాద్ ఎంపీగా బీజేపీ నుంచి ఎన్నికయ్యాడు రెండో కుమారుడు ధర్మపురి అరవింద్. 2023లో ధర్మపురి సంజయ్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సమయంలో డిఎస్ని ఏకంగా అనారోగ్యంతో ఉన్న డిఎస్ని ఇక్కడి నుంచే ఏదైతే నివాసం ఇప్పుడు చూస్తున్నామో డిఎస్ పార్థివ దేహాన్ని పెట్టారు. అదే నివాసం నుంచి ధర్మపురి శ్రీనివాస్ని ఏకంగా డైరెక్ట్గా గాంధీ భవన్కి తీసుకెళ్ళి తండ్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో సంజయ్ చేరారు. అప్పటికి ధర్మపురి శ్రీనివాస్ 2014-15 తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెరాసలో జాయిన్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేయడం జరిగింది. 2015లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో డి శ్రీనివాస్ చేర్చడం జరిగింది. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా పనిచేశారు డి శ్రీనివాస్. ఇక 2016 నుంచి 2022 వరకు కూడా బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలోనే బీఆర్ఎస్తో విభజించిన డిఎస్ మళ్ళీ కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరిపినట్టుగా తిరిగి సొంత గూటికి చేరుతారని అప్పుడు ప్రచారం కూడా జరిగింది. తర్వాత పరిణామ క్రమంలో అనారోగ్యం క్షీణించడంతో రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటూ రెస్ట్ తీసుకుంటున్న టైంలో 2023లో కుమారుడు ఎవరైతే సంజయ్ ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సమయంలో తండ్రిని ఏకంగా కొని గాంధీ భవన్కి రావటం, అక్కడ ధర్మపురి శ్రీనివాస్ కూడా కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరుతున్నారని ప్రచారం కూడా జరిగిన నేపథ్యంలోనే ఆ తర్వాత క్రమంలో ధర్మపురి డిఎస్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నారో తనకు ఒక వ్యక్తిగత సహాయకుడితో ఇక్కడే ఉంటూ ట్రీట్మెంట్ కొనసాగుతుండేది. అప్పుడప్పుడు హాస్పిటల్కి వెళుతూ వస్తూ పూర్తిగా రాజకీయాల నుంచి విరామం తీసుకుని పూర్తిగా ఇంట్లో ఉన్న సిచ్యువేషన్. ఈరోజు మధ్యరాత్రి 2:45 ప్రాంతంలో అతనికి డిఎస్కి గుండెపోటు రావడంతో హుటాహుటిన హాస్పిటల్కి తరలించిన నేపథ్యంలోనే 3 గంటల ప్రాంతంలో డాక్టర్లు మృతి చెందినట్టుగా కన్ఫర్మ్ చేశారు. కొద్దిసేపటి క్రితమే మెడికల్ ఫార్మాలిటీస్ను పూర్తి చేసిన హాస్పిటల్ వర్గాలు కుటుంబ సభ్యులకు పార్థివ దేహాన్ని అప్పగించడంతో డిఎస్ నివాసానికి తీసుకొచ్చారు. ఈరోజు మధ్యాహ్నం నిజామాబాద్కి తీసుకెళ్తారని ఇప్పటి వరకున్న సమాచారం. ధర్మపురి అరవింద్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు ఎక్కడికి తీసుకెళ్తారు, ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు అనేది తెలిసే అవకాశాలు చాలా క్లియర్గా ఉన్నాయి. ప్రస్తుతానికైతే రాజకీయ ప్రముఖులు ఒకరొకరిగా డిఎస్ నివాసానికి చేరుకుంటున్నారు. విహెచ్ కూడా ఇప్పుడే ఇక్కడికి చేరుకునే సంతాపం తెలియజేస్తున్నారు. మిగతా సీనియర్ నాయకులు కూడా మరికొద్దిసేపట్లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అది ఎమ్మెల్యే కాలనీలో ఉన్న డి శ్రీనివాస్ నివాసం నుంచి మనం ఇప్పటివరకు లైవ్ విజువల్స్ చూస్తూ ఉన్నాము. ఇప్పటికే విహెచ్ అక్కడికి చేరుకున్నారు. రాజకీయ ప్రముఖులు ఒక్కొక్కరుగా కూడా మరి కాసేపట్లో అక్కడికి చేరుకుని డి శ్రీనివాస్ భౌతిక కాయానికి నివాళులు అర్పించబోతున్నారు. ప్రస్తుతం అయితే ముఖ్య నేతలు, కుటుంబ సభ్యులు అలాగే కార్యకర్తల సందర్శనార్థం డి శ్రీనివాస్ పార్థివ దేహాన్ని సిద్ధం చేస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో నేతలు ఒక్కొక్కరుగా వెళ్ళి వారి భౌతిక కాయానికి నివాళులు అర్పించబోతున్నారు.